హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోస్ అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తానేంటో నిరూపించుకుంది. టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత కోలుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది. సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పాటు మరో 2 సినిమాలకి సమంత ఓకే చెప్పింది. ఇది ఇలా ఉంటే సమంత తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శకులు రాజన్ డీకేలపై సమంత ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. బాలీవుడ్ లో తనని తాను నిరూపించుకోవడానికి దర్శకులు రాజన్ డీకేల పాత్ర ఎంతో ఉందని సమంత తెలిపారు. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హనీ బనీ లాంటి ప్రాజెక్టులో పనిచేయడం వల్ల నటిగా తనను తాను నిరూపించుకోగలిగాను అని ఆమె తెలిపారు. ఇదే తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించేలా చేసిందని, రాజన్ డీకే కారణంగా ప్రతి విషయాన్ని లోతుగా చూడడం నేర్చుకున్నాను అని తెలిపింది సమంత. వాళ్ళిద్దరే తనను ఛాలెంజ్ పాత్రలో నటించేలా అలవాటు చేశారని, అలా వాళ్ళిద్దరూ నన్ను చెడగొట్టారని సరదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.